సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా యువతను ఏకం చేసేందుకు వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీ రఘునందనరావు తెలిపారు. సిద్దిపేట, మెదక్ సంగారెడ్డిలో భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర సర్కార్ కృషి చేస్తోందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కన్నా కళ ఏదైతుందో దేశంలో ఉన్న దాదాపు 534 సంస్థానాలని అన్నింటినీ కలిపి భారతదేశాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చేయాలనేటువంటి నినాదం ఏదైతే వారు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి రాజులు, సంస్థానాలు, సంస్థానాధీశులన్నింటినీ కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అన్నింటినీ కూడా భారతదేశంలో కలపడానికి వారి ఆలోచన, వారి కృషి భావితరాలకు తెలవాల్సినటువంటి అవసరం. లేకపోతే ఇప్పటికే భారత్ అనేక ముక్కలైపోయేది, అనేక రకాలైనటువంటి అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొనేది. కానీ వారి దూరదృష్టి వల్ల ఏక్ భారత్ అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ కళనైతే కన్నాడో దాన్ని మనం ఈరోజు ఇంకా పూర్తిగా అదే స్థాయి లోపల అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అందుకని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది జాతీయ సమైక్యతను తెలియజేస్తా ఉంది. మన దేశం కలిసి ఉండాలని, మన దేశం ప్రపంచంలో పెద్దగా ఎదగాలని ఆ రోజు వారు కన్నటువంటి కళని ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం.